హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే సాటర్డే వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో పప్పుచారు కామన్ అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీగా పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. సో దానికోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఇవ్వాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకొని వేపుకోవాలన్నమాట. కొంతమందికి వెజిటేబుల్స్ నచ్చకపోయిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో అది వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని మరగనియాలన్నమాట. సో అది మరిగిన తర్వాత మనం ముందు ఉడకబెట్టిన పప్పు వేసుకొని కొంచెం వాటర్ అని దాంట్లో కారం అండ్ ధనియాల పొడి వేసుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో దంగువ వేసి కొంచెం తాలింపు వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరు. దానితో పక్కన అప్పడం ఉంటే టేస్ట్ అయితే సూపర్ అనమాట. సో చెప్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. సో వెంటనే ట్రై చేసి ఎలా ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.